ఫీజు రియంబర్స్మెంట్ అంటేనే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మానసిక పుత్రిక. అప్పట్లో పేదవారు పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడున్నటువంటి రియంబర్స్మెంట్ నీరు గారుస్తూ ఎన్నో అప్పులు పెడితే మళ్ళీ ప్రభుత్వంలో ఆయన కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి కంటే ఇంకా ఎక్కువ చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యకు కానీ వైద్యానికి కూడా ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తే ఎన్నో హామీలు ఇచ్చి సూపర్ 6 అనే హామీలతో పాటు విద్యార్థులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు గద్దెకెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3,900 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించుకోకుండా ఎంతోమంది విద్యార్థులను ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి మా పార్టీ కాల్ ప్రకారం యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ 12 జరగబోయే ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పనేసి ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చి ఇచ్చారు. ఈరోజు కూడా మీరు మాకు తెలిసి మీరే ఒకటి అంటున్నారు, ఒక ఉంగరం పెట్టుకున్నాను, ఆ ఉంగరం నేను ఎన్ని గంటలు పని చేస్తున్నాను, ఎన్ని గంటలు పండుకుంటాను, ఎన్ని గంటలు లేస్తున్నాను అని చెప్పనేసి ఓ ఉంగరం పెట్టుకున్నారంట. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ఆ ఉంగరం ఏదో నువ్వు ఇచ్చినటువంటి హామీల పైన, అదేవిధంగా ఇలాంటి రియంబర్స్మెంట్ పైన, అదేవిధంగా వైద్యకి సంబంధించి ఏదైనా కార్యక్రమాలపైన పెట్టుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పనేసి ఈరోజు ఎవరైనా నోరు తెరిస్తే, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఏదైనా క్వశ్చన్ చేస్తే వారిపైన కేసులు బరాయించి అదేవిధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. నారా లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు విద్యార్థికి సంబంధించి ఆ రోజు ఏదైనా మీ తండ్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డిఎస్సీ పైన సంతకం పెట్టి ఈరోజు ఇంతవరకు నెరవేర్చలే. విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు, మీకు కూడా తెలియజేస్తున్నాం. ఎవరికి కూడా ఉద్యోగం వచ్చిన పరిస్థితి కనపడలే, కానీ మీకు మాత్రమే మంత్రి ఉద్యోగం తీసుకున్నారు. మీరు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీకే తెలియజేస్తున్నాం లోకేష్ గారు. రెడ్ బుక్ అనేది పక్కన పెట్టి ఏవైతే మీరు హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చాలని చెప్పని మీకు అదేవిధంగా మీ కూటమి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, 12వ తేదీ జరగబోయే ఫీజు పోరును, అదే యువత పోరును మేమంతా కూడా బలోపేతం చేసి, యువత కానీ అదేవిధంగా విద్యార్థులు కూడా బలోపేతం చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ప్రభుత్వాన్ని తల వంచి విధంగా ఈ కార్యక్రమం నెరవేర్స్తామని చెప్పి